పీసీ ఘోష్ కమిషన్ బేస్ చేసుకొని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరంపై సిబిఐకి కేసు అప్పగించిందో దానికి సంబంధించి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇచ్చింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ లీగల్ సెల్ లలితారెడ్డి గారు ఉన్నారు. మేడం, ఏంటి హైకోర్టులో మీకు ఫేవర్గా తీర్పు వచ్చింది, ఏం చెప్తున్నారు? అంటే వీఆర్ వెరీ హ్యాపీ ఆర్డర్స్ ఈరోజు వచ్చాయి, స్టే వచ్చింది. బికాస్ పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఉందో అట్టర్లీ అది అంటే వన్ సైడెడ్ బయాస్డ్ రిపోర్ట్, అది ఎలాంటి ఆపర్చునిటీస్ ఇవ్వకుండా ప్రొసీజర్ ల్యాప్సెస్తో తయారు చేసిన రిపోర్ట్. సో అందుకనే ఆ రిపోర్ట్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. సో ఈరోజు మాకు హైకోర్టు ద్వారా ఇంటరిమ్ స్టే వచ్చింది. 7th అక్టోబర్కి పోస్ట్ అయింది కేసు. అప్పటి వరకు పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఫైండింగ్స్ కానీ అందులో అంటే ఎన్నో వాళ్ళు ఆల్మోస్ట్ 665 పేజెస్ వేశారు. దాంట్లో ఇచ్చిన ఫైండింగ్స్ కానీ కంటెంట్స్ కానీ ఆ రిపోర్ట్ని కానీ గవర్నమెంట్ ఆర్ ఎనీ ఏమంటారు కన్సర్న్డ్ అథారిటీస్ కానీ ఎలాంటి పోలీస్ అథారిటీస్ కానీ ఎవ్వరు కూడా ఇంక్లూడింగ్ ఈ సిబిఐ అదర్ అథారిటీస్ ఎవ్వరు కూడా పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని యూజ్ చేయడానికి లేదు అని చెప్పి ఖచ్చితమైన ఆర్డర్స్ వచ్చినాయి ఈరోజు. ఏం చెప్తారు అంటే పీసీ ఘోష్ కమిషన్ మొదటి నుంచి అది పీసీసీ కమిషన్ అని చెప్పేస్తూ పార్టీ చెప్తుంది. కోర్టులో చూస్తే మీకు ఫేవర్గా వచ్చింది. మొదటి నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తుంది దీంట్లో మొత్తం అవినీతి జరిగింది. దానికి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ కూడా వేశారు. 14 నెలల తర్వాత రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు ఆ రిపోర్ట్ అంతా ఫాల్స్ అన్నట్టా లేకపోతే ఎట్లా, ఏం చెప్తారు మరి? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా పీసీసీ కమిషన్ రిపోర్టే అది, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ కాదు. మీరు కంటెంట్స్ చూడండి, అసలు అందులో ఎంక్వైరీ కానీ 665 పేజీలు ఇచ్చిన ఆ రిపోర్ట్ మొత్తం చదివితే చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇట్ ఈస్ కంప్లీట్లీ బయాస్డ్, వితౌట్ అంటే ఎలాంటి ఆపర్చునిటీ ఇవ్వకుండా ప్రొసీజరల్ ల్యాప్సెస్తోని వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తే భయమేంది, భయపడే యాక్చువల్గా అయితే కాంగ్రెస్ భయపడుతుంది. అందుకనే ప్రాపర్ ఆపర్చునిటీ ఇవ్వకుండా లోపల ఇది ఘోష్ గారు తయారు చేసిన రిపోర్ట్ లాగా కనిపిస్తలేదు. యాక్చువల్గా చూస్తే మీరు కంటెంట్స్ అన్నీ చూడండి, అసలు అట్లా లేనే లేదు. కంప్లీట్ బయాస్డ్ ఉంది, వన్ సైడెడ్ ఉంది, ఎలాంటి ఆపర్చునిటీ ఇవ్వలేదు. సెక్షన్ 8B and 8C అని ఖచ్చితంగా అది ఫాలో అవ్వాలి. ఏ కమిషన్ కూడా కూర్చున్నప్పుడు ఎప్పుడైతే ఒక పర్టికులర్ పర్సన్ రెప్యుటేషన్కి అంటే ఇమేజ్కి డ్యామేజ్ అవుతుందో అలాంటి ఇష్యూస్ మీ మీద ఇన్ని అలిగేషన్స్ వచ్చినప్పుడు 8B కింద నోటీస్ ఇవ్వాలి, మీ సబ్మిషన్స్ ఏంటి మీరు చెప్పాలి అని చెప్పాలి. ప్లస్ 8C కింద క్రాస్ ఎగ్జామినేషన్ చేసే ఆపర్చునిటీ ఇవ్వాలి. మోర్ దెన్ 100 విట్నెసెస్ ఎగ్జామిన్ అయినరు, వాళ్ళందరినీ కూడా మేము క్రాస్ చేసే ఆపర్చునిటీ మాకు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేదు? అసలు ఏమి ఇవ్వకుండా జస్ట్ ఏమంటారు జస్ట్ ఎవిడెన్స్కి రండి అని చెప్పి పిలిచారు. సెక్షన్ 5 కింద నోటీస్ ఇచ్చారు, జస్ట్ వెళ్ళారు, ప్రాజెక్ట్ గురించి చెప్పమన్నారు. యాక్చువల్లీ ప్రాజెక్ట్ ఇప్పుడు నేను ఇల్లు కట్టిన ఇల్లు గురించి చెప్పమంటే ఇల్లు గురించి చెప్తా, అంతే కదా. మరి నీ మీద ఇన్ని అలిగేషన్స్ వచ్చినాయి, ఇంతమంది చెప్పారు, ఇన్ని డాక్యుమెంట్స్ అగైన్స్ట్ ఉన్నాయి అనే మాట ఎందుకు చెప్పలేదు? చెప్పామని ఇవ్వాలి. అదే సెక్షన్ 8B and 8C చెప్తుంది. సో ఏమో పీసీసీ కమిషన్ అంటున్నారు, బట్ కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేయనప్పుడు హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ హైకోర్టుకు పోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని వాళ్ళు అంటున్నారు. ఏం చెప్తారు మరి వాళ్ళకు? ఇప్పుడు మరి అన్నెసెసరీ అలిగేషన్తో ఒకటి క్రియేట్ చేసేసిండ్రు కదా, ఇంత పెద్ద కుట్ర చేసిండ్రు, కాన్స్పిరసీ, వాళ్ళే కమిషన్ని పెట్టిరు. పీసీసీ మీరు అన్నట్టుగా అది పీసీసీ కమిషనే, అది పీసీ ఘోష్ కమిషన్ కానే కాదు అసలు. సో ఈ విధంగా మా మీద అంటే ఇష్టం వచ్చినట్టుగా ఏదైనా కమిషన్లు పెట్టేసి ఫాల్స్ కేసెస్ పెడితే మేము అంటే ఇన్నోసెంట్గా అంటే మేము తప్పు చేయలేదు కాబట్టి మేము ఫేస్ చేయాలా? వై? అందులో ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉన్నాయి, వాళ్ళు ఏమేమి తప్పులు చేస్తున్నారో అల్టిమేట్లీ కోర్టే కదా డిసైడ్ చేయాల్సింది. వీళ్ళు అనంత మాత్రం అయిపోతుందా? ఇప్పుడు మా మీద ఏదైనా అలిగేషన్స్ పెడితే ఖచ్చితంగా మాకు రైట్ ఉంది, కాన్స్టిట్యూషనల్ రైట్ ఉంది. కాన్స్టిట్యూషనల్ రైట్ ప్రకారం మేము వెళ్తాము, కోర్టుకి వెళ్తాము, అది ఎగ్జిక్యూట్ చేయించుకుంటాం. అది భయపడేది ఏముంది? మా హక్కు అది. ఇప్పుడు మా మీద తప్పుడు కేసు పడినప్పుడు ఖచ్చితంగా మాకు రెమెడీకి వెళ్తారా లేదా? ఎవరైనా వెళ్తారు, ఏ కామన్ మ్యాన్ అయినా వెళ్తారు, పెద్ద లీడర్ అన్న వెళ్తారు, ఎవరైనా వెళ్తారు. సో దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది? అంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అయితే లెటర్ రాసింది. సిబిఐ పాత్ర ఎలా ఉండబోతుంది? ఇప్పుడు సిబిఐకి సంబంధించి ఎంక్వైరీ మొత్తం ఆగుతుందా? ఈ ఉత్తర్వుతో ఎట్లా ఉండబోతుంది? ఖచ్చితంగా ఆగాలి. ఈరోజు చాలా ఒక ఇష్యూ అయింది కోర్టులో కూడా. ఏంటి అంటే ఎప్పుడైతే ఈ పీసీ కమిషన్ ఘోష్ రిపోర్ట్ ప్రకారము ఇట్లా అసెంబ్లీలో డిసైడ్ చేశారు, సిబిఐకి అప్పగించారనగానే గవర్నమెంట్ తరఫు నుంచి ఏజీ గారు లేదు మేము ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద వెళ్ళాము, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్కి అసలు దాంట్లో తావే లేదు, ఆ రిపోర్ట్ మీద మేము సిబిఐకి అప్పగించలేదు అన్నారు అనేసి ఒక జీవో చెప్పారు. ఆ జీవోలో పారా 8లో చాలా క్లియర్గా రాసి ఉంది, పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కూడా సిబిఐకి పంపిస్తున్నాము అని చెప్పేసి ఉంది. సో ఇప్పుడు ఇచ్చిన కోర్టు ఆర్డర్ ఏంటంటే ఖచ్చితంగా సిబిఐకి ఇవ్వడానికి లేదు, ఆపేయాలి. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో కంటెంట్స్ కానీ ఫైండింగ్స్ కానీ ఎలాంటిది కూడా ఏ గవర్నమెంట్ కానీ ప్లస్ ఎలాంటి సంస్థలు కూడా ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ కూడా అది యూజ్ చేయడానికి లేదు. వాళ్ళు ఇచ్చిన జీవోనే చెల్లదు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్. బికాస్ ఆ జీవోలో పీసీ ఘోష్ కమిషన్ది కంటెంట్స్ ఉన్నాయి, ఫైండింగ్స్ ఉన్నాయి. ఆ ఫైండింగ్స్ ఆధారంగానే మేము ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అండ్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా పంపిస్తున్నామన్నారు. కాబట్టి ఈ జీవోనే చెల్లదు సిబిఐకి పంపించేది. సో ఇంకా సిబిఐ కేసు ఏముంటుంది అక్కడ?
అంటే కోర్టు కూడా అక్టోబర్ 7th వరకు టైం ఇచ్చింది కదా, దసరా సెలవుల తర్వాత మళ్ళీ ఎవరైతే ప్రధాన పిటిషనర్ దానికి సంబంధించి మళ్ళీ విచారణ చేపడతామంటున్నారు. ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తులో మీకు సంబంధించి? ఒకవేళ అప్పుడు కనుక మీకు ఏమన్నా మళ్ళీ ఫేవర్గా వస్తుందా, లేకపోతే మీకు అగెనెస్ట్గా వస్తుంది అనుకుంటున్నారు తీర్పుకి సంబంధించి? ఖచ్చితంగా ఫేవర్లో వస్తుంది. బికాస్ ఇన్ని ఇయర్స్లో లైక్ దెర్ వర్ మెనీ కేసెస్, ఇట్లాంటి ఎన్నో కమిషన్స్ ఎంతో మంది మీద పడ్డాయి యాక్చువల్గా. సో పడినప్పుడు అపెక్స్ కోర్ట్ జడ్జిమెంట్స్ ఏమున్నాయి అంటే, మేము మనకి చాలా ఫేమస్ తెలిసిన కేసెస్లో ఎల్కే అద్వానీ గారి కేసు ఉంటుంది, కిరణ్ బేడి గారి కేసు ఉంటుంది, ఇంకొక 2-3 ఉన్నారు. సో అవి కూడా నేను చెప్తాను మీకు. సో ఆ కేసులలో ఏంటి అంటే ఇట్లనే కమిషన్ పెట్టేసి ఎంక్వైరీ జరిగింది. అందులో కూడా వాళ్ళకి 8B 8C కింద ప్రాపర్ ఆపర్చునిటీ ఇవ్వనప్పుడు ఆ మొత్తం కమిషన్ రిపోర్ట్ని కొట్టేసింది సుప్రీంకోర్టు. సో ఖచ్చితంగా అది కూడా ఇదే జరిగింది కదా, ఈ కేసులో కూడా అదే జరిగింది. 8B 8C ఫాలో కాలేదు కాబట్టి ఖచ్చితంగా ఇది విషేట్ అయిపోతుంది, ఈ రిపోర్ట్ అనేది చెల్లదు, క్యాన్సిల్ అయిపోతుంది. సో మాకు కంప్లీట్గా మాకు నమ్మకం ఉంది 7th అక్టోబర్ తర్వాత ఎప్పుడైతే ఫైనలీ హియరింగ్ అవుతుందో PC ఘోష్ కమిషన్ రిపోర్టు కొట్టేస్తారు. అది కొట్టేస్తారని చెప్పి తెలుసు కాబట్టి వాళ్ళకి, బికాస్ అందులో ల్యాప్సెస్ ఉన్నాయని చెప్పి గవర్నమెంట్కి తెలుసు, ఈవెన్ గవర్నమెంట్ లాయర్స్కి అందరికి, స్టేట్ గవర్నమెంట్ తరఫున వాదించే వాళ్ళందరికీ కూడా తెలుసు ఆ రిపోర్ట్ చెల్లదని. కావాలని ఈరోజు ఏదో ట్విస్ట్ చేయాలని ట్రై చేశారు, కాదు NDSA రిపోర్ట్ అన్నారు. కానీ జీవో చూస్తే దాంట్లో ఖచ్చితంగా PC ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగానే కూడా రాసి ఉంది. సో ఆ జీవోనే చెల్లదు, ఈ CBI కేసు చెల్లదు. సో దాని తర్వాత వాళ్ళు ఎలాంటి CBI ఎంక్వైరీ చేయడానికి లేదు ఇప్పుడు. సో 7th అక్టోబర్ తర్వాత ఫైనల్ హియరింగ్ అవుతుంది, ఈ రిపోర్ట్ని కొట్టేస్తారు. ఒకవేళ ప్రభుత్వం తలుచుకుంటే PC ఘోష్ కమిషన్ లేకుండా మొదటి నుంచి చెప్తుంది కాళేశ్వరం, కూలేశ్వరం, 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పేసి, ఒకవేళ ఆ గ్రౌండ్స్లో ఏమైనా డైరెక్ట్ CBI ఎంక్వైరీ కోరే అవకాశం ఉందా గతంలో? ఎందుకంటే కేసీఆర్ ఇక్కడ CBI రాకుండా ఒక జీవో అయితే తీసుకొచ్చాడు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఓపెన్గా చెప్తున్నాడు, మేము లెటర్ రాస్తే CBIకి అవకాశం ఇచ్చినట్టే CBI వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చని. ఒకవేళ PC కమిషన్ లేకుండా మళ్ళీ CBIకి డైరెక్ట్గా వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా ప్రభుత్వానికి? వాళ్ళు ఎట్లాగో వాళ్ళ కుట్ర నడుస్తూనే ఉంది, ఒకదాని వెనుక ఒకటి స్టెప్ వేస్తున్నారు, ఫెయిల్ అవుతున్నారు, మళ్ళీ ఇంకోటి చేస్తున్నారు. అన్నిట్లో వాళ్ళు చేదు అనుభవాలే వాళ్ళకి మిగులుతున్నాయి ఖచ్చితంగా. బికాస్ వాళ్ళు చేసే అన్ని ఇల్లీగల్ యాక్టివిటీసే అండ్ ఇల్లీగల్ యాక్ట్సే అవన్నీ. సో అందుకని అవన్నీ ఏం జరుగుతలేదు. చేస్తారేమో, చేస్తే తప్పకుండా మళ్ళీ మాకు న్యాయస్థానాలు ఉన్నాయి కదా, మాకు న్యాయస్థానం మీద కంప్లీట్ గౌరవం ఉంది. న్యాయస్థానానికి వెళ్తే ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది. కాళేశ్వరం కట్టి మొత్తం ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కట్టి కేసీఆర్ గారు ఎంతో మంచి, అంటే తరతరాలకి మంచి జరిగే ఒక ప్రాజెక్ట్ని కేసీఆర్ గారు, హరీష్ రావు గారు చేస్తే అనవసరంగా వాళ్ళ మీద బ్లేమ్ చేసి కాళేశ్వరం, కూలేశ్వరం, కలంకం అని ఏదేదో మాటలు చెప్తున్నారు. సో అవన్నీ జరగదు. అలాంటి అంటే ఫాల్స్ ఇంటెన్షన్స్ ఉన్న వాళ్ళు ఎప్పటికి కూడా సక్సెస్ అవ్వరు. ఖచ్చితంగా ఈ కేసు ఏదైతే ఉందో కంప్లీట్గా కొట్టేస్తారు. వాళ్ళు ఎన్ని చేయాలనుకున్నా చేయనియండి, తప్పదు. మేము న్యాయస్థానాలు ఉన్నాయి, మేము అప్రోచ్ అవుతాం, మేము రెమెడీ తెచ్చుకుంటాము, అంతే కదా. ఖచ్చితంగా ఏదైతే కాళేశ్వరం సంబంధించి కేసులో 8B 8C కనుక దానికి సంబంధించి చట్ట ప్రకారం నడుచుకోలేదు కాబట్టి మేము హైకోర్టుకి వెళ్ళాం. తప్పు చేసిన వాళ్ళు మాత్రమే కోర్టుకు వెళ్ళారు. తప్పుని ఏదైతే తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళు కూడా వాటిని నిరూపించుకోవడానికి కూడా కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. ఒక కామన్ మ్యాన్ నుండి ఎంత పెద్ద లీడర్ అయినా కోర్టుకు వెళ్ళి తమ నిర్దోషత్వాన్ని నిరూపించుకునే అవకాశం భారత రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి దాని ప్రకారమే మేము హైకోర్టుకు వెళ్ళాం. సో ఓవరాల్గా చూస్తుంటే PC ఘోష్ కమిషన్ బేస్ చేసుకొని ఏదైతే CBIకి ఇచ్చిందో దానికి సంబంధించి హైకోర్టు అయితే మధ్యలో స్టే ఇచ్చింది. సో అక్టోబర్ 7th తర్వాత కూడా మళ్ళీ విచారణ జరిగితే మాకు ఫేవర్గానే కేసు ఫైండింగ్స్ అనేది వస్తాయి. సో ఖచ్చితంగా కాళేశ్వరం ఏదైతే కమిషన్ సంబంధించి PC ఘోష్ కమిషన్ ఉందో అది మొత్తం ట్రాష్ అని చెప్పేసి BRS లీగల్ సెల్ లలితారెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ తరుణ్తో సురేష్, పల్లవి టీవీ, తెలంగాణ భవన్ నుంచి.